డబ్బులు ఆట ఆడతాం సరే, ఆట అయిపోయిందే డబ్బులు ఇచ్చేయాలా? ఆట అయిపోతేనే డబ్బులు ఇచ్చేట్టుకుంటే నీతెందుకు ఆడతాను? ఆ ఆట సీటు దగ్గరికి పోనే. అయితే ఎప్పుడు ఇస్తావా? శివరాత్రికి. ఏమే చీకట్లో కనపడకుండా తిరిగేసేదానికి? వేరే కనపెట్టను కూడా మాలదు ఆ చీకట్లో. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? ఇంకెప్పుడేమంటావో? ఈ పండక్కి ఇచ్చేయాలా? సంక్రాంతికి. సరే అయితే నువ్వు ఎప్పుడు ఇస్తావో? వినాయక చవితి కొంత ఇచ్చానే. ఇంకా 7 నెలలు ఉన్నది. వినాయక చవితి అయితే కలర్లు పూసుకొని దొంగలాగా తిరిగేసేదానికి. వద్దు, నేను కూడా సంక్రాంతికి ఇచ్చేస్తాలే. అట్రా దారికి స్టార్ట్ చెయ్యి. సరే. బొమ్మ అచ్చు. సర్వే జన సుఖినో భవంతు, దీర్ఘాయుష్మాన్ భవ, శతమానం భవతి, ఇష్ట కళ్యాణ ప్రాప్తిరస్తు. దీనికి దానికి సంబంధమే లేదా? అచ్చా బొమ్మ. బొమ్మ అచ్చు 10 రూపాయలు ఇయ్యాలా? శీఘ్రమేవో సుపుత్ర ప్రాప్తిరస్తు. అచ్చా బొమ్మ. అచ్చు బొమ్మ 20 రూపాయలు ఇయ్యాలా? సరే ఒకేసారి 20 రూపాయలు పెట్టేస్తాను. సరే కానీ. అచ్చా బొమ్మ. బొమ్మ అచ్చు 40. ఈసారి ఒకేసారి 40. అచ్చా బొమ్మ. బొమ్మ అచ్చు 80. ఇదే మారికి జరిగిన కొన్ని నిమిషాల తర్వాత అచ్చు బొమ్మ 1280 రూపాయలు. ఒకేసారి 1280. సరే కానీ. అచ్చా బొమ్మ. బొమ్మ అచ్చు 2560 రూపాయలు. మా నాయన ఇచ్చేది పండగ 50 రూపాయలు, ఈడి కట్టిచ్చేది ఇంత దుడ్డా? సరే రౌండ్ ఫిగరు 2500 రూపాయలు ఇచ్చేయి. ఇస్తా. అయ్యా ఖచ్చితంగా ఇచ్చేయాల దుడ్డు. కుంటి సాకులు చెప్పకూడదు. ఒకేసారి 2500. సరే కానీ. అచ్చా బొమ్మ. బొమ్మ బొమ్మ ఏ బొమ్మ ఏ బొమ్మ ఏ బొమ్మ ఏంది రీడిసిల్ చేసేనడా? ఒకేసారి 5000. సరే కానీ. శవాల దగ్గర ఏరుకొచ్చిన దుడ్డు నేను చెప్పినట్టే మూసుకొని బడుండు. స్వాహా. ఇది నేను చూడలే. మనగడ మంత్రాలు చదువుదాం. 1 2 3 4 5 6 3 3 ముచ్చటగా బొమ్మే పడు. ఓం బ్రీం బ్రీం పట్ పాహ. అచ్చ బొమ్మ. బొమ్మ డీజే టిల్లు పట్టు 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 డీజే టిల్లు పట్టు. అయ్యా ఖచ్చితంగా ఇచ్చేయాలి దుడ్డు. కుంటి సాకులంతా చెప్పకూడదు. మన డైలాగ్ మనకే చెప్తున్నాడు. వస్తున్నానైనా పండక్కి డబ్బులు వస్తానుండ్రా. ఎక్కడికి పోయి వస్తున్నావురా? నాటారంగిటికి. నాటారంగిటి మూసేసి ఊరికి పోయి 3 రోజులు అయింది. మూసేస్తున్నారు కాబట్టి కదే తిరిగి వచ్చేసింది. డబ్బులు చెప్పిరా. ఇది ఇస్తాడే లేదో దుడ్డు. ఖచ్చితంగా పండక్కి ఇచ్చారని ఇంటికి పోయి గుర్తు చేద్దాం. నిజం చెప్పరా? ఎక్కడ పోయినావా? నైనా అదే ఆ బక్కోడితో కూడా చేరినావు కదా. తెలిసిపోయిందిరా. నీకెన్నిసార్లు చెప్పిరా? అంకుల్ 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 గిరిగోలు లేదా అంకుల్? లోపలనే ఉన్నాడు. ఇటుపో ఇట దగ్గర నుంచి కాలికి దగ్గర పోవాలన్నమాట. డబ్బులు పండక్కి ఇచ్చేయాలా? రేయ్ బయట రండి. ఏం చేస్తున్నారు ఇంతసేపు ఇద్దరు కలిసే? సంపేస్తాను చెప్పండి. దుడ్డాట ఈ వయసులోనే నరకరా ఇద్దన్నా. బెట్టింగ్ పోతే బతికే బస్ స్టాండ్ అయిపోతుంది. ఈ వయసులో అవసరమా మీకా? మొక్కై వంగనిదే మాడే వంగన అంటారు. ఈ వయసులో చెడ్డాల బట్టలు వచ్చినాయంటే సంకనాకి పోతారు.
పిల్లకాయలు గుట్టేసినవా? సరే ఆపండి. సరే పండక్కి డ్రెస్ ఇస్తాలే. గుడ్ బాయ్స్. పండుగ వచ్చే పనులు చేసి ఇంట్లో వాళ్ళకి సహాయం చేయాలా? అసలు సంక్రాంతికి ఏ పనులు చేస్తారో తెలుసా? తెలీదు. నేను చూపిస్తాను రండి. ఆ సామాన్లు చూసినారా? తలతల మెరుస్తుండా? క్లీన్ గా ఉన్నది అంకుల్. దీన్నే మన తిరుపతి సైడు ఇలబందరం కొట్టడం అంటారు. ఇంట్లో ఉండే పాత సామాన్లు, కొత్త సామాన్లు, వ్యవసాయ పనిముట్లు, దిండు, బెడ్షీట్లు ఇవన్నీ పండగ ముందే శుభ్రంగా క్లీన్ చేస్తారనమాట. ఓహో, దీన్ని బట్టి మీకేం అర్థమైంది? పండక్కి మనమే కాదు, ఇల్లు కూడా క్లీన్ గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకొక పని చూపిస్తాను పదండి. ఇదే ఆ పని. దీన్ని ఎలుగు నాటడం అంటారు. అడిగి పోయి పచ్చని మండలు నరుక్కుని వచ్చి ఇంటి చుట్టూ గోడలా కడతారనమాట. ఓహో, ఇప్పుడు అందరు ప్రహరీ గోళ్ళ కట్టుకుంటున్నారు కదా. ఒకప్పుడైతే అందరూ ఇలాంటి ఎలుగులో నాటుకునే వాళ్ళు. ఈ పచ్చని చెట్ల మధ్య నుంచి వచ్చే గాలిని పిలిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకప్పుడు అందరి ఇల్లు మట్టిలులే కదా. బంకమట్టి, పేడ, ఎర్రమట్టి తెచ్చి ఇల్లంతా అలంకరించేవాళ్ళు. ఇంట్లోపల కూడా ముగ్గులు వేస్తారు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఓహో, ఇంకో పని చూపిస్తాను పదండి. చూడండి మొక్కలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఇవే భోగిమండలు. వీటిలో ఆ మొక్కలు వేసి కలసారన్నమాట. వీటితో పాటు ఇంట్లో ఉండే పాత వస్తువులను తీసుకొచ్చి భోగిలు వేసి మండిస్తారు. ఇదే భోగి పండుగ అనమాట. పండక్కి వారం రోజుల ముందు నుంచే ఈ మొక్కలను సమకూర్చుకుంటారనమాట. ఊర్లో ఎవరు ఎక్కువ మొక్కలు వేస్తారో ఊళ్ళే పెద్దోళ్ళు అన్నట్టు ఫీలింగ్ అప్పుడు. సంక్రాంతి మన రైతుల పండుగనైనా పంట మొత్తం ఇంటికొచ్చిన ఆనందంతో జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి రావడం వల్ల మకర సంక్రాంతి అంటారు. దీంతో పాటే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓహో, భోగి పండుగ రోజు భోగి మంటలు వెలిగిస్తామా? మరి సంక్రాంతి రోజు దేవుడికి పూజలు, పూర్వీకులకి బట్టలు పెట్టి గౌరవిస్తారు. మళ్ళీ కనుమ రోజు పశువుల్ని అందంగా అలంకరించి ఆనందంగా చూసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరేస్తారు, కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు. ఇది మన సంక్రాంతి అంటే. ఎట్టుంది మన పండగ? సూపర్ గా ఉన్నది అంకుల్. అంకుల్, ఒకటి మర్చిపోయినావు. ఏందిదే? సంక్రాంతిని పెద్ద పండుగ అంటారు. ప్రేక్షక మహాశయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ప్రాంతంలో సంక్రాంతి విశేషాల్ని కామెంట్ చేయండి.